సురేష్, నీకేదో టెలిగ్రామ్ వచ్చింది. అవునా? ఏమైంది సురేష్? మా అమ్మకి సీరియస్గా ఉందట. ఎలాగైనా ఇప్పుడు అర్జెంటుగా ఊరెళ్ళాలి. అలాగా సురేష్, అది ఇప్పుడు నువ్వున్న పరిస్థితుల్లో డబ్బు చాలా అవసరం. మొహమాట పడకు. ఇప్పుడు మీ అమ్మగారి ఆరోగ్యం ముఖ్యం. ఇప్పటికే నేను నీకు చాలా రుణపడి ఉన్నాను మేఘమాల. ఆ రుణం ఎలా తీర్చుకోవాలో అర్థం కావడం లేదు. అవన్నీ తర్వాత. ముందు డబ్బులు తీసుకొని బయలుదేరు. పద, టైం అవుతుంది. ఊపిరి తీసుకుండమ్మా. నాలుక బయట పెట్టండి. అమ్మకి ఎలా ఉంది డాక్టర్? ఎవరూ కంగారు పడాల్సిన అవసరం లేదు. ఆవిడ ఎవరి మీద బెంగ పెట్టుకున్నారు. అందుకే బీపీ డౌన్ అయ్యి కళ్ళు తిరిగి పడిపోయారు. నేను మందులు రాసిస్తాను, అవి వాడండి, తగ్గిపోతుంది. మళ్ళీ రేపు ఒకసారి వచ్చి చెక్ చేస్తాను. కంగారు పడకండి. అలాగే డాక్టర్, థ్యాంక్ యూ. అమ్మా అమ్మా అమ్మా, జాగ్రత్త జాగ్రత్త. ఈ మందుల సంగతి తర్వాత గాని నువ్వేంట్రా వేళకు తినడం లేదా? ఇలా తగ్గిపోయా. నా గురించి నువ్వేం బాధపడకమ్మా. నేను బాగానే ఉన్నాను. నీ రెక్కలు ముక్కలు చేసుకుని ఇంకా ఎన్నాళ్ళు చదివిస్తావు అమ్మా? నా కోరిక తీరేదాకా, నువ్వు గొప్ప చదువు చదివి గొప్ప ఉద్యోగం చేసేదాకా. మరి నువ్వు ఇలా ప్రతిదానికి బెంగ పెట్టుకుంటుంటే తమ్ముడు చెల్లెలు ఏమైపోతారో ఆలోచించావు. నువ్వు ఇలాగే చేస్తే నేను చదువు మానేసి ఇక్కడే ఉండిపోతాను. అలా అనుకురా. వద్దన్నయ్య, అమ్మ చెప్పినట్టు గొప్ప చదువు చదవాలి. అవునన్నయ్య, నువ్వు పెద్ద ఉద్యోగం చేయాలి. నేను అలా చేయాలంటే మీరిద్దరూ నా మీద బెంగ పెట్టుకోకూడదు, సరేనా? సరే అన్నయ్య, ఇద్దరు అమ్మ దగ్గర ఉండి బాగా చూసుకుంటాం. అవునన్నయ్య, నువ్వేం కంగారు పడొద్దు. అమ్మని మేము బాగానే చూసుకుంటాం. అలా అన్నారు, బాగుంది. నువ్వు రెస్ట్ తీసుకోమ్మా, నేను వెళ్ళి మందులు తీసుకొస్తాను. అమ్మని జాగ్రత్తగా చూసుకోండి. అలాగే అన్నయ్య, నువ్వు పడుకోమ్మా. హలో. ఎస్పీ, మా వాళ్ళని కిరాతకంగా చంపాం. నిన్ను కూడా మందు పాత్ర పెట్టి లేపేస్తాం. పోరాల్ ప్రజారక్షణ కోసం విధినైనా ఎదిరిస్తా, త్రివర్ణ పతాకానికి సెల్యూట్ చేస్తా, ప్రాణాలర్పిస్తా. బెదిరిస్తే బెదిరిపోవడానికి, భయపడితే పారిపోవడానికి ఇక్కడుంది ఎవరో తెలుసా? చట్టాన్ని కాపాడడం కోసం, న్యాయాన్ని బతికించడం కోసం, ధర్మాన్ని పాటించడం కోసం ఈ 3 సింహాలు ధరించిన 4వ సింహమేరా ఎస్పీ పరశురామ్. మా అమ్మ ఆరోగ్యం ఏం బాలేదు. ఆమె బెంగంతా నా గురించే. ఈ వయసులో అమ్మని బాధ పెడుతున్నానేమో అనిపిస్తోంది. నువ్వు మాత్రం ఎంతకాలం సాయం చేస్తావో చెప్పు. అందుకే ఏదైనా చిన్న ఉద్యోగం చూసుకుని వాళ్ళని పోషిస్తాను. చూడు సురేష్, మనం ప్రేమించుకున్నాం, త్వరలోనే పెళ్లి చేసుకుంటాం కూడా. నీ బాధ్యతల్లో నాకు బాగా ఉంది. నువ్వు నన్ను పరాయిదాన్ని చేసి మాట్లాడుతున్నావు. అబ్బే, అదేం లేదే. నీలాంటి ప్రతిభ కలవాడు చిన్న చిన్న సమస్యలకు కుంగిపోకూడదు. నీకు టాలెంట్ ఉంది, పట్టుదలుంది, అంతకు మించిన ఆత్మవిశ్వాసం ఉంది. ఫస్ట్ నువ్వు IAS రాయ్. ఆల్రెడీ నేను నీకు ఎంట్రన్స్ ఫీజు కట్టేశాను. అవునా? నీ ఫీజు కట్టేశాను. మరి నా ఫీజు అంటే? అంటే అది కూడా అర్థం కాలేదా? ముద్దు, అదే ముద్దు. అమ్మ దొంగ. డాడీ, ప్లీజ్ డాడీ, డాడీ. చదువుకోమని కాలేజీకి పంపిస్తే ప్రేమ దోమ అని నాటకాలు ఆడుతున్నావా? ఎవడేవాడు? అతని పేరు సురేష్. మేమిద్దరం ప్రేమించుకున్నాం, పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నాం. నోటి నుంచి ఇంకొక మాట వస్తే చంపి పడేస్తా. చావనైనా చస్తాను కానీ సురేష్ని తప్ప ఇంకెవరిని చేసుకోను. Shut up! నేను తెచ్చిన సంబంధం చేసుకుంటే మంచిది కాదు, వాణ్ణే చేసుకుంటానంటే నా కూతురు చచ్చిపోయిందనుకుంటా. ఏమండి, ఆగండి. ఏమైంది? చూసావా మాధవి, నీ కూతురు ఏం చేసిందో? కాలేజీలో ఎవరినో ప్రేమించిందట, వాణ్ణే పెళ్లి చేసుకుంటుందట. ఛ! ఏంటే, మేము అమెరికా సంబంధాలు తీసుకొస్తుంటే ఎవడో పనికిమాల వాడిని ప్రేమించానంట? నీకిదేం పోయే కాలమే? నోరు మూసుకొని మీ డాడీ తెచ్చిన సంబంధం చేసుకో. మీరు పరువు, ప్రతిష్టలు, ఆస్తులు, అంతస్తులు చూస్తారు, మా మనసులు చూడరు. నోర్మై! ఇంకోసారి వాడి ప్రస్తావన తెచ్చావు, నేనేం చేస్తానో నాకే తెలీదు. రాస్కల్.
comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.